రిజర్వేషన్కు 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సనత్నగర్ నియోజకవర్గం బండిమేట ప్రాంతంలో నేడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీ పర్యటన చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతిలో దులుపుకోవడం కాదు, కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఊరుకోవడానికి మేము అడుక్కు తినేవారమే కాదని ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టి అన్ని విధాలుగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోయి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో అభిప్రాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి పార్టీల పరంగా మేము 42% ఇచ్చామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు పుచ్చుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం, దాంట్లో ఇస్తాం, అట్లా కుదరదు.